హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రిష్ వాళ్ళ బామ్మగారు సత్య దగ్గరికి వచ్చి, నీ చిన్న కోడలికి ఎలాంటి కడుపు లేదు, కాకరకాయ లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి పెద్దమ్మ అలా అంటున్నావు, వీళ్ళిద్దరూ కలిసి హనీమూన్కి వెళ్ళారు కదా, అక్కడ ఉన్న తమ్ముడు కూడా వీళ్ళిద్దరూ చాలా సఖ్యతగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు అని చెప్పారు. అందుకే వీళ్ళిద్దరికీ గడుపు వచ్చింది అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ బామ్మగారు అయితే, దీనికి కడుపు లేదు, కాకరకాయ లేదు అని చెప్పేసి సత్య వైపుకు చూస్తూ అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్, సత్య వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం, వీళ్ళిద్దరికీ ఇంకా ఇప్పటిదాకా శోభనమే కాలేదు, అలాగే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవ అయితే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అయినా నేను తల్లి ధ్యానంలో ఉండేదాన్ని, అలాంటిది తల్లికే భ్రష్టు పట్టించారు వీళ్ళిద్దరూ. నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేను. ఈ తల్లికి అన్యాయం చేసిన వాళ్ళకి నేను ఊరికే వదిలిపెట్టెను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్, సత్య వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి బామ్మగారు వెళ్ళిపోతారా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ మహాదేవయ్య క్రిష్ దగ్గరికి వచ్చి, ఎందుకురా ఎంత ఇలక చేశావు అని చెప్పేసి తనని చెంప మీద గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ మామయ్య మాత్రం, నువ్వు మాట్లాడకురా అని చెప్పేసి అంటూ ఉంటాడు.